చేస్తే బలం వస్తుంది నాన్న. అప్పుడేమో కడుపులో ఉన్న తమ్ముడికి కూడా బలం వస్తుంది. అలా అయితే ఇంకా ఎక్కువ ధర నడుద్దాం. అలాగే. నా చేతి బొమ్మకి ప్రాణం వచ్చినట్టు, నాతో పాటే కలిసి స్నానం చేసినట్టు. నా చేతి ఎందుకమ్మా ఎప్పుడు బొమ్మ టీవీ చూస్తుంటావు? ఎందుకంటే బొమ్మల టీవీ చూస్తే నవ్వొస్తుంది నాన్న. అప్పుడు కడుపులో ఉన్న తమ్ముడు కూడా నవ్వుతాడు. చిట్టి నడకలతో అడుగులు వేసినట్టు, నా ఒడిలో తల దాచి సేద తీరే వేళ, బాబు బుజ్జి కన్నా అంటూ. అమ్మా తమ్ముడు ఎప్పుడు బయటకు వస్తాడమ్మా? ఎందుకు నాన్న? తమ్ముడితో నేను చాలా మాట్లాడాలి, ఇంకా ఎన్నో చెయ్యాలి. త్వరలోనే వస్తాడు నాన్న. నువ్వు పడుకో. బాబు మనల్ని పిలుస్తున్నట్టున్నాడు కదండి. ఏడోకరా నాన్న, నేను వచ్చేసాక. బాబుకి నా పోలికలే వచ్చాయి కదండి. మిగతా బ్యాలెన్స్ తీసుకోండి. నర్స్, 308 లో పేషెంట్ ని చూడండి. కంగ్రాట్స్ మిస్సెస్ శర్మ. ఎవ్రీథింగ్ ఆల్ రైట్? రైట్. ఫీ క్లియర్ చేస్తారా? ఎస్ డాక్టర్. బేబీని 1 డే ఇక్కడ ఉంచగలరా? నో డాక్టర్, యాక్చువల్లీ వీ హ్యావ్ నో టైం. నైట్ కి ఢిల్లీ బయలుదేరుతున్నాం. నో ప్రాబ్లం. దగ్గరలోని హాస్పిటల్లో చెకప్ చేస్తూ ఉండండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే స్కైప్ లో చూసుకుందాం. షూర్ డాక్టర్. థ్యాంక్ యూ. స్నేహ, ఇక్కడేం చేస్తున్నావు? చేతులు కడుక్కో, అన్నం తిందు గాని. లే నాన్న, చేతులు కడుక్కో, అన్నం తిందు గాని. తమ్ముడిని ఎందుకు ఇచ్చేసావు? వాడు మన తమ్ముడు కాదు నాన్న, ఆంటీ వాళ్ళ కొడుకు. అలా అయితే తమ్ముడు ఆంటీ కడుపులో పుట్టాలి కదా. వాడు నా కడుపులో పుట్టిన ఆంటీ వాళ్ళ కొడుకే నాన్న. ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు. చేతులు కడుక్కో, అన్నం తిందు గాని. నేను నీ కడుపులోనే కదా పుట్టా. నన్నే ఎవరికైనా ఇచ్చేస్తావు. నువ్వు మంచమ్మ కాదు, నువ్వు నాకొద్దు. అలా ఇవ్వన్నా. స్నేహ, అవన్నీ నీకు తర్వాత చెప్తాను నాన్న. ముందు తలుపు తీ. ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. మరి తమ్ముడిని ఎందుకు ఇచ్చేసావు? ఇవన్నీ నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కావు నాన్న. అందుకే అబద్ధం చెప్పాను. ముందు తలుపు తీ నాన్న. పెద్దయ్యాక నీకు అన్ని చెప్తాను. అలా అయితే నేను పెద్దయ్యాకే బయటికి వస్తాను.